మాసన్ మీడియా ఇది చూడండి, ఇది ఒక యాక్టింగ్ చూపిస్తాను మీకు. ఒకసారి ఇది యాక్టింగ్ పెట్టండి, కుక్క యాక్టింగ్ చూడండి సార్. నిజం నిప్పు లాంటిది ఇవ్వాలి కాబట్టి ఇప్పటికైనా బయటకు వస్తుంది. లడ్డూకి పంగనామం పెట్టి యానిమేషన్ చేసి వేస్తున్నారు చూడండి మీరు. అంటే భగవంతుడు చెబుతూ లడ్డూకి పంగనామం పెట్టి యానిమేషన్ చేయలేదురా కుక్క. ఆ లడ్డు శ్రీవారి ప్రసాదం అని సింబాలిక్గా చూపించారు. నీకు ఎప్పుడైతే ఆ నామం ఉందో ఆటోమేటిక్గా అది శ్రీవారి ప్రసాదం అని అర్థం అవుతుంది. అక్కడ అది పెట్టకపోతే అది ఏంటో అర్థం కాదు కుక్క. కాబట్టి అది పెట్టారు. ఇందుకే పెట్టింది ఎవరో తెలీదు, ఇక్కడ ఎక్కడ ఏమీ లేదు, అది చేసింది ఎవరో ఇంకా తెలీదు. కానీ కుక్క ఏమంటది, ఎలా మురుగుతుందో చూడండి ఒకసారి. మా మీద ఎంత దిగజారిపోయావా, ఇటు చేయొచ్చా? వెంకటేశ్వర స్వామి లడ్డు, ఆ లడ్డుకు నామం పెట్టారు, యానిమేట్ చేశారు. లడ్డూని గౌరవించవయా? వెంకటేశ్వరాన్ని గౌరవించవయా? ఈ కుక్క చెప్తుంది 250 కోట్లు వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బు దొబ్బేసిన ఈ కుక్క, కల్తీ చేసిన ఈ కుక్క, భక్తుల మనోభావాలను గాయపరిచిన ఈ కుక్క గౌరవం మనకు నేర్పిస్తుంది. మాటలో వచ్చిన కుక్క అండి ఉస్కో అనమంటే డిస్కో అన్నదట. మాటలో వచ్చిన కుక్కనే ఎవడొత్తి ఉస్కో అన్నాడట. ఉస్కో అంటే దీనికి మాటలొచ్చు కదా, డిస్కో అన్నదండి తిరిగి చూసి ఈ వెళ్ళకుండానే. అలాంటి కుక్క ఇది. ఉస్కో అంటే డిస్కో అనే కుక్క ఇది. అది చూడండి ఏం చెప్తున్నాడు, మళ్ళీ పెట్టండి, అదే పెట్టండి. అసలు కుదరలేదు కానీ వెంకటేశ్వర స్వామి మాట్లాడినట్టుగా పెట్టేస్తారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్టు మాట్లాడి సుబ్బారెడ్డి దీనిలో నెయ్యిలో కల్తీ గెలిపాడు అని చెప్పిస్తాడు వెంకటేశ్వర స్వామి యానిమేషన్ చేసి. ఈ కుక్క వీళ్ళు ఏం చేస్తారంటే అండి, గలీజ్ సాలిగాళ్ళు, వీళ్ళు ఏదైతే అదో పని చేస్తారో అదే అదో పని ఎదుటోళ్ళు చేశారని చెప్తారు. ఏమంటున్నాడు, డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి వచ్చి సుబ్బారెడ్డి నువ్వే చేసావని వీళ్ళు చేసేస్తారు. ఎవరు లోకేష్ గారు అన్నాడు, పెట్టి ఒకసారి. లేదు కరుణాకర్ రెడ్డి దీనిలో నెయ్యి గెలిపాడు, నెయ్యిలో పందిమాంసం గెలిపాడు, నెయ్యిలో పంది కొవ్వు గెలిపాడు అని వెంకటేశ్వర స్వామి యానిమేషన్ పిక్చర్ చేసిన ఆశ్చర్యపడే సంవత్సరం ఇది లోకేష్. లోకేష్ గారు అంటే అలా చెప్తాడు. రే కుక్క, సిబిఐ చెప్తే చాలు కదరా, వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పాలా మళ్ళీ మీ బతుకుల కోసం? సిబిఐ ఆల్రెడీ చెప్పింది, అంతా అయిపోయింది అది. అయితే ఇడేమంటాడు, యానిమేషను లోకేష్ గారు క్రియేషన్ అంటున్నాడు. ఇంతకీ యాదవ్లో ఏం చేస్తారు చూడండి. ఈడు వర రవీందర్ రెడ్డి, ఈడు నోటమ్మట బూతులు తప్ప మాటలు తక్కువ. ఈడు ఆల్రెడీ 2-3 సార్లు లోపలికి వెళ్ళి వచ్చాడు, జైల్లోకి వెళ్ళి వచ్చాడు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఉన్న అవినాష్ రెడ్డి గారికి పిఏ ఏదో సంథింగ్, ఈడు భారతీ రెడ్డి గారి పిఏ అని కూడా అంటారు. ఆడు ఏం పోస్ట్ పెట్టాడు చూడండి. ఇదండి నేను ఉన్నాను సత్యమేవ జయితే. వెంకటేశ్వర స్వామి వచ్చి డైరెక్ట్గా దీవించేస్తాడు జగన్ రెడ్డి. వీళ్ళు చేసి ఇది తెలుగుదేశం వాళ్ళు చేసేస్తారని చెప్పడం ద్వారా ఏ స్థాయి స్ట్రాటజీలు వాడుతున్నారు చూడండి. ఏపీలో ఉన్న అమాయక ప్రజల మీద వీళ్ళు చేసే స్ట్రాటజీలు ఇవి. ఎలా కుక్క అమ్మడి కుక్క, నువ్వు లోకేష్ గారు చేస్తారు ఏదో చూపించాడు, అందులో తప్పేమీ లేదు. ఎక్కడ టీడీపీ వాళ్ళని పెట్టిందని కూడా లేదు అక్కడ. కానీ ఈ కుక్క డైరెక్ట్గా ఈ వర రవీందర్ రెడ్డి అనే అకౌంట్ నుంచి వచ్చింది. చూడలేదారా కుక్క నువ్వు? డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి వచ్చి దీవించి ఏం పూర్తి చేశారంట్రా? నిజంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎంత ఉంటే మీరు 11కి ఎందుకు పడతారా? ఎందుకు 11 సీట్లు వస్తాయి? ఎందుకు కనీసం అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా దాఖలైపోతున్నారు? ఎందుకని? ఇలాంటి అదోపాలన్నీ కలిపి మీరు వెంకటేశ్వర స్వామితో చేసిన ఈ గేమ్స్, ఈ స్పోర్ట్స్ అన్నీ కూడా చూసాక వెంకటేశ్వర స్వామి కొట్టిన దెబ్బ ఉంటుంది. అది ఇంకా అంతకంటే సావే ఉంటుందో మనిషికి, ఓ నాయకుడికి. మళ్ళీ వీడొచ్చి లోకేష్ గారిని అంటాం. మాసన్ మీడియా ఇది చూడండి, ఇది ఒక యాక్టింగ్ చూపిస్తాను మీకు. ఒకసారి ఇది యాక్టింగ్ పెట్టండి, కుక్క యాక్టింగ్ చూడండి సార్. నిజం నిప్పు లాంటిది ఇవ్వాలి కాబట్టి ఇప్పటికైనా బయటకు వస్తుంది. లడ్డూకి పంగనామం పెట్టి యానిమేషన్ చేసి వేస్తున్నారు చూడండి మీరు. అంటే భగవంతుడు చెబుతూ లడ్డూకి పంగనామం పెట్టి యానిమేషన్ చేయలేదురా కుక్క. ఆ లడ్డు శ్రీవారి ప్రసాదం అని సింబాలిక్గా చూపించారు. నీకు ఎప్పుడైతే ఆ నామం ఉందో ఆటోమేటిక్గా అది శ్రీవారి ప్రసాదం అని అర్థం అవుతుంది. అక్కడ అది పెట్టకపోతే అది ఏంటో అర్థం కాదు కుక్క. కాబట్టి అది పెట్టారు. ఇందుకే పెట్టింది ఎవరో తెలీదు, ఇక్కడ ఎక్కడ ఏమీ లేదు, అది చేసింది ఎవరో ఇంకా తెలీదు. కానీ కుక్క ఏమంటది, ఎలా మురుగుతుందో చూడండి ఒకసారి. మా మీద ఎంత దిగజారిపోయావా, ఇటు చేయొచ్చా? వెంకటేశ్వర స్వామి లడ్డు, ఆ లడ్డుకు నామం పెట్టారు, యానిమేట్ చేశారు. లడ్డూని గౌరవించవయా? వెంకటేశ్వరాన్ని గౌరవించవయా? ఈ కుక్క చెప్తుంది 250 కోట్లు వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బు దొబ్బేసిన ఈ కుక్క, కల్తీ చేసిన ఈ కుక్క,
భక్తుల మనోభావాలను గాయపరిచిన ఈ కుక్క గౌరవం మనకు నేర్పిస్తుంది. మాటలో వచ్చిన కుక్క అండి ఉస్కో అనమంటే డిస్కో అన్నదట. మాటలో వచ్చిన కుక్కనే ఎవడొత్తి ఉస్కో అన్నాడట. ఉస్కో అంటే దీనికి మాటలొచ్చు కదా, డిస్కో అన్నదండి తిరిగి చూసి ఈ వెళ్ళకుండానే. అలాంటి కుక్క ఇది. ఉస్కో అంటే డిస్కో అనే కుక్క ఇది. అది చూడండి ఏం చెప్తున్నాడు, మళ్ళీ పెట్టండి, అదే పెట్టండి. అసలు కుదరలేదు కానీ వెంకటేశ్వర స్వామి మాట్లాడినట్టుగా పెట్టేస్తారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్టు మాట్లాడి సుబ్బారెడ్డి దీనిలో నెయ్యిలో కల్తీ గెలిపాడు అని చెప్పిస్తాడు వెంకటేశ్వర స్వామి యానిమేషన్ చేసి. ఈ కుక్క వీళ్ళు ఏం చేస్తారంటే అండి, గలీజ్ సాలిగాళ్ళు వీళ్ళు ఏదైతే అదో పని చేస్తారో అదే అదో పని ఎదుటోళ్ళు చేశారని చెప్తారు. ఏమంటున్నాడు, డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి వచ్చి సుబ్బారెడ్డి నువ్వే చేసావని వీళ్ళు చేసేస్తారు. ఎవరు లోకేష్ గారు అన్నాడు, పెట్టి ఒకసారి. లేదు కరుణాకర్ రెడ్డి దీనిలో నెయ్యి గెలిపాడు, నెయ్యిలో పందిమాంసం గెలిపాడు, నెయ్యిలో పంది కొవ్వు గెలిపాడు అని వెంకటేశ్వర స్వామి యానిమేషన్ పిక్చర్ చేసిన ఆశ్చర్యపడే సంవత్సరం ఇది లోకేష్. అదిగో లోకేష్ గారు అంటే అలా చెప్తాడు. రే కుక్క, సిబిఐ చెప్తే చాలు కదరా, వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పాలా మళ్ళీని మీ బతుకుల కోసం? సిబిఐ ఆల్రెడీ చెప్పింది, అంతా అయిపోయింది అది. అయితే ఇదేమంటాడు, యానిమేషను లోకేష్ గారు క్రియేషన్ అంటున్నాడు. ఇంతకీ యాదవులు ఏం చేస్తారు చూడండి. ఈడు వర రవీందర్ రెడ్డి, ఈడు నోటమ్మట బూతులు తప్ప మాటలు తక్కువ. ఈడు ఆల్రెడీ 2-3 సార్లు లోపలికి వెళ్ళి వచ్చాడు, జైల్లోకి వెళ్ళి వచ్చాడు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఉన్న అవినాష్ రెడ్డి గారికి పిఏ ఏదో సంథింగ్, ఈడు భారతీ రెడ్డి గారి పిఏ అని కూడా అంటారు. ఆడు ఏం పోస్ట్ పెట్టాడు చూడండి. ఇదండి నేను విన్నాను, నేను ఉన్నాను, సత్యమేవ జయితే. వెంకటేశ్వర స్వామి వచ్చి డైరెక్ట్గా దీవించేస్తున్నాడు జగన్ రెడ్డి. వెళ్ళి చేసి ఇది తెలుగుదేశం వాళ్ళు చేసేస్తారని చెప్పడం ద్వారా ఏ స్థాయి స్ట్రాటజీలు వాడుతున్నారు చూడండి. ఏపీలో ఉన్న అమాయక ప్రజల మీద వీళ్ళు చేసే స్ట్రాటజీలు ఇవి. ఎరా కుక్క, అమ్మడి కుక్క, నువ్వు లోకేష్ గారు చేస్తారు ఏదో చూపించాడు, అందులో తప్పేమీ లేదు. ఎక్కడ టీడీపీ వాళ్ళని పెట్టిందని కూడా లేదు అక్కడ. కానీ ఈ కుక్క డైరెక్ట్గా ఈ వర రవీందర్ రెడ్డి అనే అకౌంట్ నుంచి వచ్చింది. చూడలేదరా కుక్క నువ్వు? డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి వచ్చి దీవించి ఏం పూర్తి చేశారంట్రా? నిజంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎంత ఉంటే మీరు 11కి ఎందుకు పడతారా? ఎందుకు 11 సీట్లు వస్తాయి? ఎందుకు కనీసం అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా దాఖలైపోతున్నారు? ఎందుకని? ఇలాంటి అదోపాలన్నీ కలిపి మీరు వెంకటేశ్వర స్వామితో చేసిన ఈ గేమ్స్, ఈ స్పోర్ట్స్ అన్నీ కూడా చూసాక వెంకటేశ్వర స్వామి కొట్టింది అబ్బాయి ఉంటుంది. అది ఇంకా అంతకంటే సావే ఉంటుందో మనిషికి, ఓ నాయకుడికి. మళ్ళీ వీడొచ్చి లోకేష్ గారిని అంటాం. వెళ్ళి చేసి ఇది తెలుగుదేశం వాళ్ళు చేసేస్తారని చెప్పడం ద్వారా ఏ స్థాయి స్ట్రాటజీలు వాడుతున్నారు చూడండి. ఏపీలో ఉన్న అమాయక ప్రజల మీద వీళ్ళు చేసే స్ట్రాటజీలు ఇవి. ఎరా కుక్క, అమ్మడి కుక్క, నువ్వు లోకేష్ గారు చేస్తారు ఏదో చూపించాడు, అందులో తప్పేమీ లేదు. ఎక్కడ టీడీపీ వాళ్ళని పెట్టిందని కూడా లేదు అక్కడ. కానీ ఈ కుక్క డైరెక్ట్గా ఈ వర రవీందర్ రెడ్డి అనే అకౌంట్ నుంచి వచ్చింది. చూడలేదరా కుక్క నువ్వు? డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి వచ్చి దీవించి ఏం పూర్తి చేశారంట్రా? నిజంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎంత ఉంటే మీరు 11కి ఎందుకు పడతారా? ఎందుకు 11 సీట్లు వస్తాయి? ఎందుకు కనీసం అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా దాఖలైపోతున్నారు? ఎందుకని? ఇలాంటి అదోపాలన్నీ కలిపి మీరు వెంకటేశ్వర స్వామితో చేసిన ఈ గేమ్స్, ఈ స్పోర్ట్స్ అన్నీ కూడా చూసాక వెంకటేశ్వర స్వామి కొట్టింది అబ్బాయి ఉంటుంది. అది ఇంకా అంతకంటే సావే ఉంటుందో మనిషికి, ఓ నాయకుడికి. మళ్ళీ వీడొచ్చి లోకేష్ గారిని అంటాం.